చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మణిరత్నం చెప్పారు. చిత్తూరు జిల్లా అడవిబూర్దుగు నుంచి శివానందపురం వరకు బస్సు సర్వీసును ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో అనేక బస్సు సర్వీసులను ఆపేశారని ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయ్యాక కుప్పం నియోజకవర్గంలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులను పునఃప్రారంభమయ్యాయని తెలిపారు. ఇక కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని మణిరత్నం అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బూదుగూరు నుంచి వినాయకపురం, కడిచి కొట్టాలు, అదేవిధంగా గుడ్డప్ప కొట్టాలు, యానాదిపురం, బలరాం కొట్టాలు, అదేవిధంగా మన శివానందపురం, తమిళనాడు బార్డర్ వరకు ఈ రోడ్డు అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టి ఈ అడవి ప్రాంతంలో చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, ఇక్కడ రాకపోకలు లేకుండా ఉంటే రోడ్డు వేసాం. చాలా బ్రహ్మాండంగా ప్రజలకు సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు మీకు అందరికీ తెలుసు, మహిళలకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యం, అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా పోయేదానికి బస్సు సౌకర్యం. చాలామంది ఇక్కడ రైతులు, పేదవాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటిది, బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చిన్న రైతులందరూ పండించే కూరగాయలు మార్కెట్ తీసుకోవడం కానీ, స్కూలుకు పిల్లలు వెళ్ళేదాని గురించి కానీ ఈ బస్సు ఆర్టీసీ బస్సు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కుప్పం నియోజకవర్గం సంబంధించి ఆయనకు చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసేటువంటిది. గత ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రి మీ అందరి ఆశీస్సులతో చేశారు. కాబట్టి ఇక్కడ మా నాయకులందరూ, ముఖ్య నాయకులు సాంబశివం కానీ, అదే మరి క్లస్టర్ ఇన్ఛార్జ్ రామచంద్ర కానీ, మాజీ సర్పంచ్ సంజీవ్ నాయుడు, ప్రస్తుతం యూనిట్ ఇన్ఛార్జ్ బాలకృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, అదేవిధంగా కృష్ణమూర్తి యూనిట్ ఇన్ఛార్జ్